హలో ఎవ్రీవన్, అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. దుగ్గిరాల ఫ్యామిలీలో అనుకోని సంఘటన జరగబోతుంది. దుగ్గిరాల సీతారామయ్య గారు కావ్యకి అన్ని జాగ్రత్తలు చెప్పి కన్ను మూయబోతున్నారు. ఇంటిని అలాగే అందరినీ కలుపుకుంటూ ఇక కుటుంబంలో ఉన్న బాధ్యతల్ని కావ్యకప్పగిచ్చి కన్ను ముయ్యబోతున్నారు దుగ్గిరాల సీతారామయ్య గారు. ఇక కావ్య దుగ్గిరాల ఇంటిని ఎలా చక్కదిద్దుతుంది, తన కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది. రాజ్ కావ్యపై చాలా అంటే చాలా కోపంతో ద్వేషంతో రగిలిపోతున్న రాజ్కి ఎలా సమాధానం చెప్పబోతుంది. రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైన ట్విస్ట్లు ఉండబోతున్నాయి. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కళ్యాణ్ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక అందరినీ అడుగుతూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ మనకి అన్యాయం జరుగుతుంది అనగానే, అమ్మా ఆపు, నానమ్మ బాధపడద్దు, తాతగారికి ఏమీ జరగదు అని అంటూ ఉంటారు కళ్యాణ్. నీకున్న మంచి బుద్ధి మీ అమ్మకి లేదు. ఆస్తి కోసం ఇదంతా చేసి తాతయ్యని హాస్పిటల్ పాలు చేసింది. అదిగో అక్కడ రుద్రాని మాటలు విని తను చనిపోబోయింది అనగానే, తల్లి చనిపోతుందని తెలిసి కూడా తల్లి అవసరం లేదన్నమాట అని అంటుంది ధాన్యలక్ష్మి. మమ్మీ ఇదేంటి హాస్పిటల్, తాతయ్యకి సీరియస్గా ఉందన్నా మీ బుద్ధి అనేది మారలేదా? నానమ్మ బాధపడద్దు, తాతయ్యకి ఏమీ కాదు. మా అమ్మ చనిపోతానని బెదిరించి నాకు ఆస్తి ఇవ్వాలనుకుంటుంది. ఒకవేళ అలాంటి ఆస్తి నాకు వద్దని తనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలీదు అని చెప్పి అంటారు కళ్యాణ్. ఇక స్వప్న అంటుంది, కళ్యాణ్ కూర్చో, చాలాసేపటి నుండి అందరం దీనికోసమే మాట్లాడుతున్నాము. ఇక ఓపిక కూడా లేదు. ఎందుకంటే బుద్ధి వచ్చేవాళ్ళు బుద్ధిమంతులుగా మారుతారు. బుద్ధి లేకుండా ఎప్పుడు ఉన్న వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పాలన్నా రాదు అని అంటుంది స్వప్న. పాపం ఇందిరాదేవి వాళ్ళ బావ గురించి బాధపడుతూ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఇక కావ్య తన్ని పట్టుకొని, అమ్మమ్మగారు మంచినీళ్ళు తాగండి, మీరేమీ తినలేదు అనగానే, ఇంతలో రాజు వచ్చి అందరికీ చెప్తారు, మమ్మీ నేను కళ్యాణ్ ఇక్కడ ఉంటాము, తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటాము, మీరు ఇంటికి వెళ్ళండి అని అంటారు రాజ్. నేనెళ్ళను రాజ్ అని అంటారు ఇందిరాదేవి. నానమ్మ తాతయ్యకి ఏమీ కాదు, మమ్మీకి కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు దేవుడు ఉన్నాడని అందరం నమ్మాము, ఇప్పుడు కూడా దేవుడు ఉంటాడు అని అంటారు రాజ్. అవునమ్మమ్మ గారు, తాతగారికి ఏమీ జరగదు అని అంటుంది కావ్య. కావ్య ఒకటి మాత్రం నిజం, తాతగారు నేను ఎన్నో సంవత్సరాల నుండి ఒకటిగా ఉన్నాము, కానీ ఇప్పుడు నా మనసు శంకిస్తుంది అనగానే, వద్దు నానమ్మ, ఎందుకంటే మనం ఏది జరుగుతుంది అనుకుంటామో అదే ఆలోచిస్తాము. అప్పుడు ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్గానే ఆలోచించు అని అంటారు రాజ్. అవునమ్మమ్మ గారు, ఇక్కడే ఉంటే తాతగారి గురించి ఆలోచిస్తారు, మీరు కూడా హాస్పిటల్ జాయిన్ అవుతారు, అందుకే మనం ఇంటికి వెళ్దాము అని అంటుంది కావ్య. ఇక అపర్ణాదేవి, రుద్రాని, ధాన్యలక్ష్మి, ఇటువైపు కావ్య, అమ్మమ్మగారు, స్వప్న ఇంటికి చేరుకుంటారు. కావ్య అందరికీ భోజనం చేస్తుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అందరూ. ఇక అందరికీ వడ్డిస్తుంది. అమ్మమ్మగారు ఖచ్చితంగా మీరు భోజనం చెయ్యాలి, ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతాయి, దాని గురించి మనం ఆలోచించి మన ఆరోగ్యం పాడు చేసుకోకూడదు, మంచివారికి దేవుడు ఎప్పుడు కాపాడతారు అని అంటారు ఇక కావ్య. ఇక రుద్రాని, అవును అక్కడ అంతగా ఉన్నా బ్రతుకుతారు అని ధీమా ఇస్తుంది ఈవిడ గారు. ధాన్యలక్ష్మికి అన్యాయం జరిగినా ఎవరూ మాట్లాడరు అనగానే, ఏంటి నా గురించి
ఎవరు మాట్లాడటం లేదు. నా కొడుకు హాస్పిటల్కి వచ్చి నన్నే తిడుతున్నాడు. కానీ వాడికి అన్యాయం జరిగినందుకు నేను బాధపడుతున్నాను. అత్తయ్య చెప్పండి, ఆస్తి పంపకాలు అనగానే ఇక కావ్య ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అనిపిస్తుంది. ఆ రుద్రాణి గారి మాటలు విని మీరు కూడా బుద్ధి లేకుండా ఎలా తయారయ్యారు అని అంటుంది. నీకు సంబంధం లేదు అనగానే మీకు సంబంధం ఉందా? ఈ ఆస్తిని మీరు సంపాదించారా? అమ్మమ్మగారు తాతగారు తరతరాల నుండి సంపాదించిన ఆస్తి మీకు వాటా కావాలి. అక్కడ ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు అన్నది మీకు అవసరం లేదు. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను, తాతగారు బ్రతికి బట్టకట్టి ఇంటికి వస్తే ఆయన ఇష్ట ప్రకారం ఆస్తి పంపకాలు జరిగితే అప్పుడొక న్యాయంగా ఉంటుంది. అంతేగాని ఇలా మనిషి హాస్పిటల్లో ఉండగా మీరు ఇలా మాట్లాడడం అసలు మీకేనా బుద్ధి ఉండాలి. అత్తయ్య, అమ్మమ్మగారు మీరు భోజనం చేయండి, వాళ్ళు తింటారో తినరో మనకి అవసరం లేదు అని అంటారు. ఇక కావ్య ఇక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఎంత పొగరొచ్చిందో చూసావా ధాన్యలక్ష్మి అని అంటుంది రుద్రాణి. చూడు, భోజనం చెయ్యని అప్పుడు చెప్తాను అని అనుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఇది ఇలా ఉండగా బాధపడుతూ ఉంటారు రాజ్ అలాగే కళ్యాణ్ నిజంగా తాతగారికి ఈ పరిస్థితి రావడానికి కారణం నేను కూడా. ఎందుకంటే ఆయన ఎంత ఆందోళన పడినా మొండిగా ఉంటున్నాను అని అంటారు. అన్నయ్య, పెద్దవారు మన మంచే చెప్తారు, కానీ నువ్వు వదిన్ని అపార్థం చేసుకుని బయట పెట్టావు. ఇప్పుడు తాతగారు ఆ దిగులు కూడా ఉంది అనగానే కళావతిని అస్సలు నమ్మద్దు. ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి తనే కారణం. ఆ రోజు నువ్వు అప్పుని తీసుకుని వెళ్తూ ఉంటే నిన్ను ఆపాల్సింది. అప్పుడు ఖచ్చితంగా మీ ఇద్దరు ఇంట్లో ఉండేవారు. అప్పుడు పిన్నికి కోపం వచ్చేది కాదు, తాతయ్యకి పరిస్థితి వచ్చేది కాదు అని అంటారు రాజ్. అన్నయ్య, తాతయ్యకి ఏమీ కాదు. నీకొకటి తెలుసా, నేను ఒక లిరికలిస్ట్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అప్పు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళింది. అప్పుకి విషయం తెలీదు. తాతయ్య కోలుకున్నాక తాతయ్య సంతోషిస్తారు. నేను కూడా ఇంటికి వస్తాను. మేం బయటికి వెళ్ళి ఏదో సాధించాము కాబట్టి ఖచ్చితంగా ఆ ధైర్యంతో ఆ నమ్మకంతో ఇంటికి వస్తాము. కానీ తాతయ్య కోలుకోవాలి అని అంటారు కళ్యాణ్. ఇక రాజ్ సంతోషపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా భోజనాలు అయ్యాక ఇటువైపు రుద్రాని రాహుల్ ఇక తమ రూమ్కి వస్తారు. మమ్మీ, తాతయ్య బ్రతికిపోతే సేమ్ సిచ్యుయేషన్ ఉంటుంది. తాతయ్య చచ్చిపోయాడనుకో హ్యాపీగా ఇక మనం ఏం చెయ్యాలో అది చెయ్యొచ్చు అనగానే ఆయన చచ్చిపోయాక మనకేం ఆస్తి ఉంటుంది? మా అమ్మ అనాథాశ్రయానికి రాస్తానంటుంది కదా అనగానే మమ్మీ, అలాగే అనుకుంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య రూమ్లో ఎవ్వరూ లేరు. ఆస్తి కాగితాలన్నీ అక్కడే ఉంటాయి. అవి మనం కొట్టేద్దాము. ఈలోపు తాతయ్య చచ్చిపోయాడనుకో ఇక ఆస్తి పంపకాలు లేవని చెప్తే ఆ ఆస్తి పేపర్లు మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం తాకట్టు పెట్టుకుందాము అనగానే సరే, ఎవరూ లేని టైంలో ఆ పేపర్లన్నీ కొట్టేసే, నేను బయట ఉంటాను అని అంటుంది రుద్రాణి. ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారి రూంలోకి దూరుతారు రాహుల్. ఇక బీరువాని ఓపెన్ చేసి ఇక కబ్బోర్డ్లు ఓపెన్ చేసి ఆస్తి పత్రాలని కొన్నిటిని తీసుకొచ్చి రుద్రాణి చేతికిస్తారు. గుడ్ రాహుల్, ఈ పని చేశావు. అక్కడ మా నాన్న బ్రతికిపోతే ఖచ్చితంగా ఈ ఆస్తి పేపర్లు మన దగ్గర ఉన్నాయని కనిపెట్టేస్తారు. అందుకే మా నాన్న ఎలాగూ చస్తాడు కాబట్టి ఒకవేళ బ్రతికే అవకాశం ఒక్కటే ఉంది కాబట్టి నువ్వు శాశ్వతంగా తన్ని చంపేసే అని అంటుంది. మమ్మీ, కళ్యాణ్ రాజ్ కాపులా ఉన్నారు కదా, ఎలాగా అనగానే నువ్వు నర్స్ వేషంలో వెళ్ళి అతను ఆక్సిజన్ని తీసే, చస్తాడు మా నాన్న, ఈ ఆస్తి మనదవుతుంది అని అంటుంది రుద్రాణి. సరే మమ్మీ, డాక్టర్ కోట్ వేసుకొని ఆ పని చేస్తాను. ఈ పత్రాలు జాగ్రత్త, ఆ స్వప్న చూసిందంటే మన కొంప మునిగిపోతుంది అని అంటారు రాహుల్. సరే అని చెప్పి ఇక మంచం కింద సొరుగులో ఆ పత్రాలని దాస్తుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా రాజ్ కళ్యాణ్ హాస్పిటల్లో తాతగారి వైపు చూస్తూ బాధపడుతూ ఇద్దరు కూర్చుని ఉంటారు. ఇక రాహుల్
డాక్టర్ వేషంలో వచ్చి ఇక సీతారామయ్య గారి రూమ్కి వస్తారు. సీతారామయ్య గారు కూల్గా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, తాతయ్య సారీ, మా మమ్మీని ప్రతిసారి అవమానపరుస్తున్నారు. ఆస్తి పత్రాలు కొట్టేశాం కాబట్టి ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలి. అప్పుడు ప్రశాంతంగా ఆస్తి గురించి ఎవరు మాట్లాడరు. కొన్ని రోజులు ఇలాగే ఉంటారు. తర్వాత ఆ పత్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి తాకట్టు పెట్టుకుంటాం. అది మీ ప్రాణాలు ఇవాళ తీసేయాల్సిందే అని చెప్పి రాహుల్ ఇక ఆక్సిజన్ తీయబోతూ ఉంటే కరెక్ట్గా రాజ్ చూస్తారు. ఎవరు ఆక్సిజన్ తీస్తుంది అనగానే ఆక్సిజన్ ఆక్సిజన్ అని అంటూ ఉంటారు. ఇంతలో నర్సు వచ్చి, సార్ నేను ఇక్కడే ఉన్నాను కదా, లోపల ఎవరికి వెళ్ళారు అనగానే, నర్సు వెళ్ళారు కదా, నైట్ డ్యూటీ నర్సేమో అనుకున్నాను అనగానే, అదేమీ లేదు, నైట్ డ్యూటీ కూడా నేనే చేస్తున్నాను, ఎవరు ఎవరు అనేలోపు ఇక రాహుల్ గబగబా పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కళ్యాణ్ తన వెనకాలే పరుగు పెడుతూ తన చొక్కాని చూస్తారు. రాహుల్ రాహుల్ ఇక్కడికి వచ్చి తాతయ్యని ఏదో చేయబోయారు అంటే అత్త రాహుల్ ఏదో ప్లాన్లో ఉన్నారు అని చెప్పి వెనక్కి వస్తారు. కళ్యాణ్ పట్టుకున్నావా అని అంటారు రాజ్. లేదు లేదు పట్టుకోలేదు అని అంటారు కళ్యాణ్. చూడండి, ఇలాగే పెద్దింటి వారికి ఏదైనా జరిగితే వాళ్ళ శత్రువులు వచ్చి ఇలా చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే నేనే చూసుకుంటాను అని అంటుంది నర్స్. రాజ్కేమీ అర్థం కాదు. ఎవరు తాతయ్యని చంపాలనుకుంటున్నారా? అసలు ఎవరికి అవసరం ఉంటుంది? అనామికకే అనుకుంటా అనగానే, అన్నయ్య, అనామిక మన సంస్థని కిందికి దిగజార్చాలనుకుంటుంది, ప్రాణాలు తీయాలనుకోవటం లేదు. అలాగే అనామిక ఆడపిల్ల, ఇక్కడ ప్రాణాలు తీయాలనుకుంటున్న వారు మగవాడు అనగానే, ఎవరు అని అంటారు రాజ్. సరిగా చీకట్లో గుర్తుపట్టలేదన్నయ్య, కానీ మనకి తెలిసిన వారే అని అంటారు. సరే తాతని జాగ్రత్తగా చూసుకుందాం అని అంటారు రాజ్. ఇది ఇలా ఉండగా అనామిక ఇక జగదీష్ చంద్రప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ఏంటి, సీతారామయ్య గారికి హార్ట్ స్ట్రోకా? అంటే దేవుడు నగలు వాళ్ళు టైంకి ఇవ్వరన్నమాట అని అంటారు. ఎస్, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద సంస్థే, డిజైన్ని కూడా అద్భుతంగా వేశారు. కానీ మీరు రేపు కాకుండా 2 డేస్లో మీ గుడి ఓపెన్ చేయబోతున్నారు. అలాంటప్పుడు నగలెక్కడుంటాయి? అసలే దుగ్గిరాల సీతారామయ్య గారిది పెద్ద వయసు. కన్ను మూసారంటే ఆ సంస్థ నుండి మీకు ఆభరణాలు రావు. గుడికి అంటూ కీడు ఉన్న నగలు పనికిరావు కదా అని అంటుంది. ఎవరు నువ్వు మాట్లాడుతున్నారు? అలాంటి అపశకునాలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు జగదీష్ చంద్రప్రసాద్. మీరు గుడిని స్థాపిస్తున్నారు, ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. నా మాట విని అక్కడ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మాకు అప్పగించండి. ఖచ్చితంగా మేము మీకు గుడికి కరెక్ట్గా ఇంకా ఓపెన్ అవ్వకముందు ఒక 10 నిమిషాల ముందు మీకు ఇస్తాము అని అంటారు. ఇక ఫోన్ కట్ చేస్తారు జగదీష్ చంద్రప్రసాద్ గారు. రాజ్కి ఫోన్ చేస్తారు. రాజ్ టెన్షన్ పడుతూ, సార్ తాతయ్యకి అనగానే, తెలుసు రాజ్, కానీ ఇక్కడ గుడి భగవంతుడు అనుకున్న రోజు అనుకున్న సమయానికి అది జరగకపోతే ఊరు మొత్తం అపశకనంగా భావిస్తారు. అందుకే నువ్వు ఆభరణాలు రెడీగా ఉన్నాయి అంటే వచ్చి పికప్ చేసుకుంటాను అని అంటారు. ఇక రాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఫోన్ రావడంతో ఇటు కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. తాతగారు నాపై నమ్మకంతో మాట తీసుకున్నారు. తాతగారు, మీరేమి బాధపడద్దు, ఈ ఇంటిని చక్కదిద్దుతాను, నా కాపురాన్ని చక్కదిద్దుకుంటాను, కానీ మీరు ప్రాణాలతో ఉండాలి అని అనుకుంటుంది మనసులో కావ్య. ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది. ఇక జగదీష్ చంద్రప్రసాద్ గారు ఇటువైపు రాజ్కి చెప్పిన ఆర్డర్ పూర్తి కాలేదని తెలుసుకొని ఇక ఆర్డర్ని వెనక్కి తీసుకుంటున్నారని చెప్పడంతో ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది కావ్య. అలా జరగకూడదు శృతి, ఎందుకంటే ఎంతో నమ్మకంతో దేవుడు ఆభరణాలు మన సంస్థకి అప్పగించారు. అవి ఇప్పుడు వాళ్ళకి టైంకి అందజేయకపోతే ఖచ్చితంగా సంస్థకి చెడ్డ పేరే ఉంటుంది.
ఆ డిజైన్స్ అన్నీ అర్జెంటుగా ఆచారి దగ్గరికి ఇవ్వు, అలాగే తనకి కావలసిన మనీని నేను నా అకౌంట్లో నుండి వేస్తాను అని అంటుంది. సరే మేడం, రేపు ఖచ్చితంగా ఆచారి దగ్గరికి వెళ్ళి అన్నీ చూసి వస్తాను అని అంటుంది. సరే, కరెక్ట్గా 2 డేస్లో ఆభరణాలు ఎక్స్క్లూజివ్గా రెడీ అయిపోవాలి. శృతి, ఇక్కడ తాతగారికి బాగోలేదు, నేను వచ్చి చూస్తాను. అలాగే ఆయనకి ఇలాంటి టెన్షన్ వస్తే అసలు చేయరు, ఆయనకి ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది. సరే మేడం అని చెప్పి శృతి ఫోన్ కట్ చేస్తుంది. తెల్లగా తెల్లవారుతుంది. తాతగారు కళ్ళు తెరుస్తారు. ఇక రాజ్, కళ్యాణ్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందిరాదేవి సీతారామయ్య గారు కళ్ళు తెరిచారని తెలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సీతారామయ్య గారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఇటు రాహుల్ సీతారామయ్య గారిని చంపాలని చూసినా చంపకుండా వచ్చేయడంతో రుద్రానికి కోపం వస్తూ ఉంటుంది. ఇక తాతగారు ప్రాణాలతో సంతోషంగా తిరిగి దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు. కావ్య, రాజ్ అలాగే అపర్ణాదేవి, సుభాష్ అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక రాజ్ అంటారు, తాతయ్య, మా గురించి దిగులు పడద్దు, మీరు ఏ టెన్షను పడద్దు, ప్రశాంతంగా ఉండండి అనగానే కావ్య దగ్గరికి వచ్చి, అమ్మా, వీడికి అందరూ ఇష్టమే, కట్టుకున్న భార్య ఇష్టం ఉండదు. చూడు, కట్టుకున్న భార్యకి విలువిస్తేనే నీకు నేను నిలువిస్తాను, లేకపోతే ఇవ్వను అని అంటారు సీతారామయ్య గారు. అందరూ సీతారామయ్య గారిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.